పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలతో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మాజీ మంత్రి రోజా అన్నారు. తిరుపతి నగర ప్రథమ పౌరురాలు మేయర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి నెలకొందని, కూటమి నాయకులు ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్న వాహనంపై దాడి చేసి పలువురు కార్పొరేటర్లను పోలీసుల ముందే అపహరించుకుపోయారన్నారు. శ్రీవారి ప్రసాదాలపై కల్తీ నిందలు వేసిన వారు 6 భక్తుల మరణాలకు కారణమైన వారికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం పెద్ద విషయం కాకపోవచ్చని, ప్రజలు కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు ఎక్కువ దూరంలో లేవని హెచ్చరించారు. కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి